దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ గుడ్ ఫ్రైడేని, ఈస్టర్ని చాలా చక్కగా ప్రభు సన్నిధిలో మరి ఆత్మీయంగా మీకు క్షేమం కలగడానికి, ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో మీరు క్రమముగా నెరవేర్చారని నమ్ముచున్నాను. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ప్రతి కార్యాన్ని ఆత్మ కొరకే మనం ఉపయోగించుకున్నట ప్రయోజనకరం కనుక అలాంటి కృపను ప్రభు శ్రేష్టమైన లేఖనాల్లో నుండి మనకి దయచేస్తూ ఉన్నాడు. కనుక ఈ లోకంలో అదేదో శరీరాన్ని ఉల్లాసం పరుచుకునే పండుగ లాంటిది కాదు, కానీ మనలను సంపూర్ణ విమోచన కలిగించే మార్గంలో నడిపించడానికి ప్రభు అయిన క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. కనుక అందును బట్టి ప్రభు యొక్క పరిశుద్ధ నామానికి మరి ఒకసారి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడం, ఆయన తన పనిని పరిపూర్ణముగా నెరవేర్చి మరణించి తిరిగి లేవడం, ఇవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు వినే సంగతులే. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క చిత్తమును మనము తెలుసుకొని క్రీస్తు ఆయన యొక్క మరి శక్తివంతమైన లేఖనములలో మనము కూడా స్థిరులమై బలవంతులమై సాగిపోవాలని ప్రభువుకి ఎంతో ఇష్టమైన కార్యం కనుక ఆ విధంగానే మన యొక్క క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి. మరణం వరకు నమ్మకముగా జీవించి మనం నిత్య జీవం పొందాలి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన బ్రతికుండగానే ఒక మాట చెప్పాడు. తన యొక్క మరి శరీరము అను దేవాలయమును గూర్చి చెప్పాడు. కనుక ఈ సందర్భంగా ఈ లేఖనాలు కూడా మనం తేటగా స్పష్టంగా తెలుసుకుందాం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 19 నుండి చదువుదాం. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను అన్నాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు అసలు ఆయన తన యొక్క శరీరమును, దేవాలయం యొక్క ప్రాధాన్యతను ఎందుకు అంత మరి ప్రజలందరికీ కూడా అర్థం కాదు, కానీ చెప్పేశాడు. ఎవరికి అర్థం కాలేదు అప్పుడు. ఎందుకంటే 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని ఆయన దాన్ని పడగొట్టమంటున్నాడు. అయితే దాన్ని నేను 3 దినములలో లేపుదును అని కూడా తెలియచేస్తున్నాడు. అసలు సృష్టికర్త దేవుని యొక్క చిత్తాన్ని మీరు తెలుసుకున్నట్లయితే ఈ ఆలయము ఎంత ప్రాధాన్యత కలిగిందో, ఈ సృష్టిలోనే ఒక ప్రత్యేకమైన స్థానము క్రీస్తు శరీరము అను ఒక దేవాలయాన్ని క్రీస్తే స్థాపించి ఉన్నాడో ఆ ఆలయం యొక్క మరి గొప్పతనము మనుషులకు అందనిది సోదరులారా. కనుకనే ప్రభువు కూడా ఈ విషయాన్ని చెప్పాడు. ఆనాడు ప్రజలకు అర్థం కాలేదు. ఈ ఆలయమును మీరు పడగొట్టండి అంటాడు, అసలు దేవాలయాన్ని పడగొడితే 3 దినాల్లో లేపేస్తానంటాడు. ఇది ఏంటి, అసలు ఈయన మాటలకి అర్థం ఏముండదా అని ప్రజల్లో ఒక కలవరం, ప్రజలకు అర్థం కాని పరిస్థితులు. అయితే ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడు, ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను అని యూదులు అంటున్నారు. ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా? దేవునికి స్తోత్రం. మన ప్రభువు మంచి శుక్రవారం అనగా గుడ్ ఫ్రైడేకి చనిపోయి ఆదివారం తెల్లవారక మునిపే ఆయన తిరిగి లేచి ఉన్నట్లుగాను మరి ఈ మధ్య మీరంతా కూడా బాగా విని ఉంటారు. అయితే ఈ 3 దినముల్లో కట్టిన ఈ యొక్క ఆలయము ఆయన శరీరమే అని తెలియచేస్తున్నాడు. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన ప్రాణాన్ని పెట్టింది
నా ప్రియ సహోదరి సహోదరులారా, కేవలము ఒక పరిశుద్ధమైన ఆలయమును స్థాపించుటకు, ఆ ఆలయము సృష్టికర్త యొక్క ఆలోచనలు చూడండి ఎలా ఉన్నాయో, ఆ ఆలయము అనేకులకు మరి అందులో భాగమును కల్పించినట్లుగా ఆయన ఆలయమునకు తన శరీరము అనగా క్రీస్తు శరీరము అని పేరు పెట్టుకున్నాడు. నిజముగా పూర్వము నుండి కూడా ఎన్నో సమాజ మందిరాలు ఉన్నాయి. ధర్మశాస్త్ర కాలము నుండి దేవుని యొక్క కార్యములన్నీ నెరవేర్చడానికి ప్రభువు మరి పరిశుద్ధ స్థలమని, అతి పరిశుద్ధ స్థలమని వాటన్నిటినీ పురాతన కాలం నుంచి కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే శాస్త్రులు పరిసయ్యుల కాలంలో సమాజ మందిరములు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా చాలాసార్లు ఆయన ఆయా సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రభు యొక్క బోధను వినిపించుచుండుట మనకు చాలా లేఖనాలు ఉన్నాయి. అయితే ప్రత్యేకించి తన శరీరమును దేవాలయము యొక్క స్థానము చాలా వింతగా ఏర్పాటు చేయబడింది. అనగా ఈ యొక్క ఆలయము ప్రాధాన్యత ఏంటంటే ఆయన చనిపోతే ఆలయము కట్టబడుతోంది. దేవునికి స్తోత్రం. కనుక ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినని మొట్టమొదట ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో చెప్పినట్లు, ఆ మొదటి వచనములోనే ఏమని వ్రాసాడో మీరు గమనించినట్లయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. భూమి అనగా దేవుని యొక్క ప్రజలు, ఆకాశము అనగా ఆలయము. ఇవన్నీ కూడా నేను గత వీడియోస్లో చాలా వివరంగా మీకు చెప్పాను సోదరులారా. అయితే ఈ సందర్భంగా ఈ విషయాన్ని మరి మనం తెలుసుకోవాలి కనుక మీరు పాతవి చూసినా చూడకపోయినా ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలని నేను ఆశిస్తూ మీకు ఇవి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరము అనే ఒక దేవాలయాన్ని 3 దినములలో దాన్ని కడతానల్లా లేపుదును అన్నాడు. మీరు జాగ్రత్తగా చూస్తే 46 సంవత్సరములు ఈ ఆలయమును కట్టిరే అన్నారు. అయితే నీవు 3 దినములలో దానిని లేపుదువా? ప్రభు చెప్తున్నాడు 3 దినములలో దానిని లేపుదును అని చెప్తున్నాడు. అనగా నా ప్రాణము పెట్టుటకు నా ఇష్ట ప్రకారంగా పెడుతున్నాను, దాన్ని తిరిగి తీసుకోవటానికి కూడా నా తండ్రి నాకు అధికారం ఇచ్చాడని చెప్పాడు యేసయ్య బ్రతికుండగానే. కనుక ఆయన తన ప్రాణాన్ని పెట్టగలడు, దాన్ని తిరిగి తీసుకొనగలడు. తండ్రి అయిన దేవుని వల్ల నేను ఈ యొక్క ఆజ్ఞను పొందితిని అని కూడా చాలా స్పష్టంగా ప్రభు చెప్పిన వాక్యములు కూడా మనం మరి గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన ఈ లేఖనములలో చూసినట్లయితే క్రీస్తు శరీరము అనేది ఆలయము. క్రీస్తు శరీరము ఆలయమట. ఆలయము ప్రభువు చేత లేపబడినది, ప్రభువే స్థాపించిన ఆలయము. ప్రభువు తన వారు అనేకులు తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆ ఆలయములో భాగములుగా చేసుకున్నాడు. కనుక శరీరములో అనేక అవయవములు ఎలా ఉంటాయో అలాగే ఈ యొక్క 3వ దినమున లేపబడిన క్రీస్తు శరీరము అను ఆలయములో అనేకులు భాగస్థులై, అనేకులు అవయవములై క్రీస్తును కలిగిన వారయ్యుండి పరలోకములో ప్రభువుతో కూడా యుగయుగములు ఉండుట అనేది తండ్రి యొక్క అనాది సంకల్పము అని దయచేసి మీరు ఇక్కడ కొంచెం ఆలోచన చేయండి. అయితే ఈ యొక్క ఆలయము యొక్క ప్రాధాన్యత మనం చూసుకున్నట్లయితే మరి ప్రభువు తనకు తానుగా స్థాపించిన క్రీస్తు శరీరము అను ఆలయము, దాని ప్రాధాన్యత చాలా చాలా మరి విలువైనది సోదరులారా. చాలా విలువలతో కూడినది, చాలా దేవుని యొక్క ఆయన ప్రియకుమారుడైన క్రీస్తు యొక్క చిత్త ప్రకారముగా ప్రభువే స్థాపించిన ఆలయము. అయితే దీని గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క ఆలయము అనగా ప్రస్తుత కాలంలో మన యొక్క జీవితాలను కూడా ప్రభు ఏ విధముగా మాట్లాడుతూ ఉన్నాడో గమనిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా?
మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లయితే దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయము అంటే నిజముగా మనందరము ప్రార్థన చేసుకోవడానికి ఒక ఆలయము అవసరత ఉంది. కానీ అదే ప్రత్యేకమైన ప్రభు స్థాపించిన ఆలయం కాదు సోదరులారా. అది పూర్వకాలంలోనే ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభు తెలియచేసినట్లు, నా మందిరము సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని ఆయన చాలా తేటగా తెలియచేశాడు. యెషయా గ్రంథం మీరు చూసినట్లయితే 56వ అధ్యాయం 7వ వచనం, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని చెప్పాడు. కనుక ప్రభు యొక్క మందిరము సమస్త జనులకు కూడా ప్రార్థనా మందిరం అనగా ప్రార్థన చేసుకోవటానికి మందిరం యొక్క అవసరత మనందరికీ తెలుసు. మందిరంలోనికి వెళ్ళగానే మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది సోదరులారా. కానీ దానికి అలవాటు పడిపోయినట్లయితే ఆ యొక్క మందిరము అనే శబ్దము చాలా విలువైంది కనుక ఆ పదములో చాలా చాలా భయభక్తులు కలిగి జీవించే మరి విధానం మనం కలిగి ఉంటాం కనుక అందరూ కూడా దేవుని మందిరాలను పెట్టి అందులో మరి శత్రువు అనగా నాశనకరమైన హేయ వస్తువులు నిలిచి వాక్యాలు చెప్పి మనుషులను మోసం చేస్తూ ఉన్నారు. దేవుని మందిరము అనే ఆ పేరులోనే వారు కూడా ప్రజలందరినీ మోసం చేస్తున్నారు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రభువు మనుషులు కట్టుకున్న ఈ యొక్క హస్తకృతమైన ఆలయములు అంటాడు. హస్తకృతమైన ఆలయములలో నేను నివసించను అని ప్రభు చాలా తేటగా చెప్పాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పి అసలు నేను హస్తకృతమైన ఆలయాల్లో నివసించను అని కూడా ఒక వాక్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 50వ వచనం చూడండి. 50వ వచనంలో, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. అనగా ప్రభువు హస్తకృతమైన ఆలయములలో చూడండి వెంటనే చెప్పాడు, సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. మనుషులు చేతితో కట్టుకొనిన ఆలయములలో ప్రభువు నివసించడు సోదరులారా. కనుకనే నా మందిరము సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరం అని చెప్పిన ప్రభువు హస్తకృతమైన ఆలయంలో నివసించనని చెప్పిన ఆ తండ్రి మరలా మనకు ఏమని చెప్తున్నాడంటే, ఆయనే తన ప్రియకుమారుని శరీరధారిగా ఈ లోకంలోనికి పంపి క్రీస్తు శరీరము అను ఒక ఆలయమును ఈ భూమి మీద అనగా దేవుని ప్రజల మధ్యలో స్థాపించి ఉన్నాడు. ఈ యొక్క పరిశుద్ధాలయముగా ఏదో 4 గోడలతోటి కట్టే ఆలయములో నేను ఉండను అని చాలా తేటగా చెప్పాడు. మీరు యెషయా భక్తుడు చెప్పినట్లు 66వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే చాలా తేటగా ఉంటుంది. కనుక దేవుని యొక్క ఆలయము ఎక్కడుంది అంటే ప్రభు అంటున్నాడు, విశ్వాసుల యొక్క సమూహాన్ని, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి యొక్క సమూహాన్ని, వారిని ఆలయము అన్నాడు. చాలామంది దేవుని నమ్ముకున్నాం అని దేవుని నమ్ముకున్నట్లయితే మాకు చాలా బాగుంటుందని చెప్పి చాలా మరి శరీర సంబంధమైన వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటకు ప్రభువుని అంగీకరించి అక్కడతోటే వాళ్ళు ఇక భక్తుల్లాగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. చాలామందికి మరి ఇదొక తెగులు సోదరులారా. అయితే సిలువ వేయబడి ఉన్న క్రీస్తును హృదయములలో చేర్చుకొని క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తును అంగీకరిస్తేనే కానీ మన యొక్క జీవితాల్లో మనము దేవుని ఆలయముగా మరి మార్చబడము అనే సత్యాన్ని కూడా గమనించండి. ఎందుకంటే కేవలము యేసునందలి భక్తిని, మీరు ఉన్నది ఉన్నట్లుగా యేసునందలి భక్తిలో మన నమ్మకంగా జీవించినట్లయితే అంత మాత్రాన మీరు క్రీస్తును అంగీకరించిన వారు కారు.
అయితే క్రీస్తునందలి సత్యములో కూడా మనందరము స్థిరపరచబడితేనే ప్రభు యొక్క క్రీస్తు శరీరములో అవయవములుగా మార్చబడితేనే క్రీస్తు శరీరము అనేది ఆలయము సోదరులారా. యేసు క్రీస్తు శరీరము ఆలయం అని కూడా చెప్పాల ప్రభు. క్రీస్తు శరీరము, ఆయన తన శరీరమును ఆలయమును కడతాను అని చెప్పాడు. కనుక ఆలయము ఎవరు అనుకుంటున్నారు? మీరే, విశ్వాసులైన మీరే క్రీస్తుకు ఆలయముగా ఉన్నారు అని చెప్పాడు. ఆలయము ఆయన యొక్క శరీరం అన్నాడు. అనగా విశ్వాసులు ప్రభువులో ఎంత చక్కగా దాచబడుతూ ఉన్నారో దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎందుకనగా నేను క్రీస్తు శరీరమే ఆలయం అని కూడా చెప్పడానికి చూడండి, ఎఫెసీ పత్రికలో చెప్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను అని చెప్పాడు. కనుక క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము అనే సత్యాన్ని మీరు గమనించాలి. ఎందుకనగా మొదటి అధ్యాయంలో కూడా చెప్తాడు, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది అని తెలియచేశాడు. ఆ సంఘము ఏ సంఘము? ప్రభు యొక్క శిలువ యందు విశ్వాసముంచిన, అనగా కుమారుని యందు విశ్వాసముంచిన సంఘము. ఆ సంఘము ఆయన శరీరం అట సోదరులారా. కనుక దేవుని నమ్ముకున్న మేమందరము ఆ దేవుని నమ్ముకున్న ప్రజలు కాదా? ప్రభువుని సిలువ వేసింది దేవుని నమ్ముకున్న ప్రజలు కాదా? ఆయనను ఎలాగైనా చంపేయాలని వాళ్ళందరూ కూడా కుయుక్తితోటి ఆలోచన చేసింది శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, యూదులు అందరూ కాదా? కనుక వాళ్ళందరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారే. అయినప్పటికీ వారు దేవుని కుమారుని సిలువ వేయుటకు ఎంత ఆరాటపడిపోయారో మనం మరి గతించిన వారంలో చాలా విస్తారమైన లేఖనాలు వినుంటారు. అయితే దేవుని అంగీకరించుట లేక ప్రస్తుత కాలంలో యేసునందు నమ్మిక ఉంచుట సేమ్ ఒకటే సోదరులారా. దేవుని అంగీకరించిన వారు ఆనాడు ఎలాగైతే తీవ్రంగా తిరుగుబాటు చేశారో, ఈనాడు యేసును మాత్రమే అంగీకరించిన వారందరూ క్రీస్తుకు విరోధులే. జ్ఞాపకం పెట్టుకోనండి. అందుకే క్రీస్తు విరోధులు అన్నాడు కానీ యేసు విరోధులు అని అనలేదు. క్రీస్తు విరోధులు వస్తారు అని చెప్పాడు ప్రభు, చెప్పాడు, అపోస్తలులు చెప్పారు. కానీ యేసు విరోధులు వస్తారని చెప్పలేదు సోదరులారా. మీరు ఈ భేదాన్ని చాలా మర్మయుక్తమైన సంగతులలో ప్రభువు మనకు దయచేస్తూ ఉన్నాడు. కనుక దయచేసి మీరు కూడా గమనించి విశ్వాసం అందు మీ యొక్క అభివృద్ధిని, అనగా ప్రభువుని అంగీకరించారు, చాలా సంతోషం. ప్రభువుని అంగీకరించకపోతే అసలు క్రీస్తు దగ్గరికి ఎలా వస్తారు? యేసు ప్రభువుని నమ్ముకున్నారు కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచుట, అనగా ఆత్మ కొరకు జీవించుట, ఆత్మ కొరకు మాత్రమే ఈ లోకములో మనము ప్రభు యొక్క గొర్రెలలో చేర్చబడిన వారం అనే సంగతిని మర్చిపోకూడదు. కనుక దేవుని యొక్క లేఖనాల్లో క్రీస్తు శరీరము అనేది సంఘము, ఆ సంఘము ఆయన శరీరము, ఆ శరీరమునకు శిరస్సు క్రీస్తు అని చెప్పాడు. కనుక ఎవరికి పడితే వారికి దేవుని యొక్క లేఖనాలు అర్థం కావు. క్రీస్తు బోధన అంగీకరించకపోయిన కారణం చేతనే అనేకులు ఈ దినాన క్రీస్తుకు విరోధులై సిలువకు శత్రువులైపోతూ ఉన్నారు సోదరులారా. కనుకనే వారందరూ కూడా మరి ప్రభు నామములోనే ప్రభువుకి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. లేఖనములను అపార్థం చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు. లేఖనాలను జనాలందరికీ కూడా చాలా వక్రీకరించి బోధిస్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు అందునిమిత్తమై ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే, మీరందరూ కలిసి మనం చదువుకున్నాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. మీరు అనగా విశ్వాసుల యొక్క సమూహము, వారందరూ కూడా అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే విశ్వాసులు. కానీ సోదరులారా, దేవుని నమ్ముకున్నాం, చర్చికి వెళ్తున్నాం అనుకున్న వాళ్ళు దేవుని యొక్క లేఖనాల ప్రకారముగా వారు విశ్వాసులు కారండి.
ఎందుకంటే విశ్వాసము అనే పదము అసలు అది క్రీస్తునందు మాత్రమే దేవుని యొక్క భాషలో ఎన్నిక చేయబడుతోంది అనే సత్యాన్ని గమనించండి. అయితే మనందరిలోనూ క్రీస్తు ఆత్మ నివాసం చేస్తూ ఉన్నాడు. ఎవరైనాను దేవుని యొక్క ఆలయమును పాడు చేసినట్లయితే దేవుడు వారిని పాడు చేస్తాడు. కనుక మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. ఆ ఆలయము పరిశుద్ధమైనది కనుక మీరు చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలి అని ప్రభువు తాను లేపిన మూడవ దినమున లేపిన ఆలయమును గూర్చి, మూడవ దినమున లేపిన ఆలయము యొక్క ప్రత్యేకతను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 6వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు అని చెప్పాడు. మీ దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడింది. ప్రభువును అంగీకరించినప్పుడు, ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ యొక్క దేహము దాని యొక్క పరిస్థితులన్నీ మారిపోయాయి కదా. ఒకానొకప్పుడు మనం ప్రభువుని ఎరుగనప్పుడు, ప్రభువును తెలుసుకోనప్పుడు లోకస్తుల్లాగా లోక సంబంధమైన దురాశలతోటి లోకంలో ఏదో మరి ప్రయాసపడి సంపాదించుకోవాలి, లేకుంటే గొప్పగా ఉండాలి, లేకపోయినట్ల అందంగా ఉండాలి అని పాపపు క్రియలలో మునిగి తేలుతున్న బ్రతుకులు సోదరులారా. కానీ ఎప్పుడైతే ప్రభువు దగ్గరకు వచ్చామో మన మనసును ప్రభువు మార్పు చేశాడు. మనము మారు మనసు పొందిన వారమై ఉండి శరీరాశలు వీటన్నిటినీ చంపుకునే విధానాన్ని బోధిస్తూ ఉన్నాడు. అది క్రీస్తులోనే ఉన్నది కనుకనే ఇంత ప్రత్యేకంగా నేను మీకు ఈ విషయాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని నమ్ముకున్న వాళ్ళందరినీ చూడండి, ఈ దినాన ఆలయాలకని వెళ్తున్నారు. ఏది క్రొత్తగా ఈ దినాన మరి మార్కెట్లో ఫ్యాషన్గా ఉందో వాటన్నిటి అలంకారాలతోటి ఈనాడు జనాలు చర్చిలోకి వెళ్తున్నారు. బయట ప్రజలు మరి ఆ సినిమాల్లోనూ లేకపోయినట్లయితే లోకస్తులైన మనుషులు వాళ్ళు ఏ విధముగా వాళ్ళ యొక్క మరి వస్త్రధారణ ఎంత చండాలంగా ఉంటుందో అలాగున ఈనాడు చర్చెస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటున్నారంటే చాలా బాధాకరమైన పరిస్థితి సోదరులారా. ఇది దేవుడు తన యొక్క పిల్లలకు ఒక ప్రత్యేకమైన విధిని ఏర్పాటు చేశాడు. మీరు లోకస్తుల్లాగా ఉండటానికి వీల్లేదు, లోక ధర్మాన్ని ఆచరించొద్దు, ప్రపంచ ధర్మాన్ని ఆచరించొద్దు. మీరు లోకస్తుల్లాగా గొప్పగా ఉండాలి అనుకున్నట్లయితే మీరు నాకు సంబంధించిన వారు కారు అని చెప్పాడు. ఎందుకంటే లోకము అపవాదికి సంబంధించింది. మీరు లోకముతో పరుగులెట్టినట్లయితే మీరు దేవునికి, ఆయన కుమారునికి కూడా విరోధులైపోతారు. కనుక ఈ యొక్క వ్యత్యాసము తెలియని క్రైస్తవులు అబద్ధ బోధకుల మాటలు విని వారి యొక్క మాటలు వాళ్ళ ప్రార్థనలకు వీళ్ళు బానిసలైపోయి దేవుని నమ్ముకున్నాం అంటే ఏదో చర్చికి వెళ్ళి రావడం అనుకుంటున్నారు. దేవుని నమ్ముకోవడం అంటే ప్రార్థన చేసుకోవడం అనుకుంటున్నారు. దేవుని నమ్ముకొనుట అంటే పాస్టర్లను సంతోషపెట్టడం అనుకుంటున్నారు. కానీ సోదరులారా, దేవుని నమ్ముకొనుట అనగా మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు ఆయన ఎలాగూ జీవించాడు మనం కూడా అలాగున జీవించాలి. మనము కూడా మన శరీరాన్ని నిష్ప్రయోజనముగా చూడగలిగిన శక్తిని సంపాదించుకోవాలి. ఆత్మ కొరకే జీవించాలి. ఈ లోకములో చూసేవన్నీ కూడాను మనం విడిచిపెట్టేవి కనుక వాటిని, ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ జయించితేనే మనం విశ్వాసులమవుతాం. లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే అని చెప్పాడు సోదరులారా. కనుక మనము జయించువారిగా ఉండి విశ్వాసులమై ప్రభు శరీరముల అవయవములుగా ఉండి ఆ విధంగానే శిరస్సు కలిగిన వారిగా బ్రతకటానికి ప్రభు అనుమతిని పొందగలం. కానీ దేవుని నమ్ముకున్నంత మాత్రాన మీకు వచ్చిన లాభం ఏమీ లేదు. మీరు దేవుని నమ్ముకొని సాతాను ఇష్టాన్ని నెరవేరిస్తే ప్రభువు క్షమిస్తాడా? కనుక దయచేసి జ్ఞాపకం చేసుకునండి, మనందరము దేవుని యొక్క ఆలయముగా ఉండాలని, ఆ ఆలయములోనే పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడని ప్రభు మనకు ఎంత తేటగా తెలియచేస్తూ ఉన్నాడో. ప్రభు అంటున్నాడు కదా, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ప్రతి వారిలో అది నా దేహము దేవుని వల్ల నాకు అనుగ్రహింపబడింది, నా తండ్రి ఇష్ట ప్రకారంగానే నా దేహాన్ని దాని ఆశలన్నిటినీ చంపేసి ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తానని ఒక నిబంధన కలిగి జీవించవలసిన వారు క్రైస్తవులంటే సోదరులారా.
ఇష్టానుసారంగా విరజిమ్ముకొని లోకంలో ఏదో ఒకటి మరి చాలా లోకస్తులను పోల్చుకొని జీవించేది క్రైస్తవ జీవితం కాదండి. కనుక దేవుని యొక్క లేఖనాల ప్రకారముగా మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడని, మన ఇష్టానుసారంగా జీవించడానికి మనం మన యొక్క సొత్తు కాదట, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక ప్రభువును మీ దేహముతో మహిమపరచుడి అని కూడా ఇక్కడ 20వ వచనంలో చెప్తాడు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రభు యొక్క శరీరము ఆలయమై ఉన్నది. 3 దినములలో లేపాడు ఆ యొక్క క్రీస్తు శరీరము అను దేవాలయమును స్థాపించాడు. ఇది క్రొత్త దేవాలయము. ఈ దేవాలయములో ఎందరో సమకూర్చబడాలి. ఆ శరీరములో ఎందరో సమకూర్చబడాలి. ఎందుకనగా ఆ శరీరము సంఘము సోదరులారా. ఆ సంఘము శిరస్సు కలిగిన సంఘము. శిరస్సు లేని సంఘములు ఎన్నో ఉన్నాయి, మొండెములు అవన్నీ. అక్కడ క్రీస్తు బోధ ఉండదు, అక్కడ మనుషుల్లో మార్పు ఉండదు, మనుషులు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే పద్ధతులు అక్కడ బోధించరు సోదరులారా. ఎంతసేపు దీవెనలు, ఆశీర్వాదాలు, డబ్బులు దండుకోవడం, ఇంకా ఏదో స్వస్థతలని, లేకపోతే వారి నోటికొచ్చిన శాపపు మాటలు, కపటపు మాటలు, మోసకరమైన మాటలు, దుర్నీతితో నింపబడిన మాటలు మాట్లాడే సంఘాల్లో బోధకులు, వారి యొక్క జీవిత విధానం అసలు లేఖనాలకి ఎక్కడ వాళ్ళు సరిపోరు. వాక్య ప్రకారంగా అసలు ఎవరు కూడాను జీవించటం లేదు. అయితే క్రీస్తు శరీర సంఘము లేఖనములలో ఏ విధముగా హృదయములను సిద్ధపరచుకుని జీవించవలెనో చెప్పడానికే ప్రభు తన యొక్క శరీరమును దేవాలయమును 3 దినములకు లేపి ఉన్నాడు. ప్రభు యొక్క పరిశుద్ధమైన పాద సన్నిధికి స్తుతులు చెల్లిద్దాం. అయితే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని భక్తుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు సంఘములకు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. విశ్వాసులు ఎవరో నేను చెప్పాను. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే విశ్వాసులు సోదరులారా. మిగతా వాళ్ళంతా అవిశ్వాసులు. అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండద్దు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? కేవలము దేవుని నమ్ముకున్నామని చెప్పుకున్న వాళ్ళందరూ అవిశ్వాసులు. క్రీస్తు బోధను విశ్వసించని వారందరూ కూడా అవిశ్వాసులే. క్రీస్తు బోధన కలిగిన వారు నీతిని అనుసరించి జీవించుటకు ప్రయాసపడువారు. అయితే కేవలము యేసును మాత్రమే అంగీకరించిన వారందరూ దుర్నీతి కార్యముల్లో ఉంటారు. సంఘముల నిండా అసలు కుప్పలుగా ఉన్న ప్రజలందరూ దుర్నీతిలోనే వారి యొక్క బ్రతుకులు గడుపుకుంటూ భక్తులు అనుకుని మోసపోతూ ఉన్నారు సోదరులారా. భక్తుడు ఎంత తేటగా తెలియచేస్తున్నాడు చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, వాళ్ళందరినీ చీకటి సంబంధులు అంటున్నాడు. వాళ్ళు దేవుని ప్రజలే, వాళ్ళంతా కూడా దేవుని ప్రజలే, కానీ చీకటి సంబంధులు అని చెప్తున్నాడు. ఎందుకు చీకటి సంబంధులు అంటే వారంతా రాత్రి వారు ఏ విధముగా నిద్రపోతారో, మత్తుగా ఉంటారో, పాపపు క్రియలు చేస్తారో, రాత్రిలో నిద్రపోయే పరిస్థితులే ఉంటాయి. కనుక సోదరులారా, చచ్చిన వాళ్ళతో సమానం అని చెప్పాడు. తెలిసిన చచ్చిపోయిన వారితో సమానం అండి. కనుకనే ప్రభు అంటాడు, నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము. ఎంత జీవ వాక్యాన్ని ప్రభు మనకు దయచేస్తున్నాడో దయచేసి గమనించండి. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో చాలా చక్కగా అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నేను కల్పించినవి కాదు, నా సొంతగా చెప్పేవి కాదు, నాకు తెలిసినవి కాదు సోదరులారా. ప్రభు యొక్క పరిశుద్ధమైన లేఖనములు, ముద్రింపబడిన లేఖనముల్లో ఉన్న సత్యము ఎంత చక్కగా 14వ వచనాన్ని చూడండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును అని ఆయన చెప్పుచున్నాడు. ప్రభువే చెప్తున్న మాట ఇది. నిద్రించుచున్న వారందరూ కూడా మృతులే.
ఆ మృతుల్లో నుండి మీరు లేచినట్లయితే, అనగా దేవుని అంగీకరించామని, దేవుని యొక్క పిల్లలమని, దేవుని యొక్క మరి వాక్యాన్ని చదువుకుంటున్నాం, ప్రార్థనలు చేసుకుంటున్నామని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా నిద్రించుచున్నవారే. నిద్రించుచున్నవారు అనగా రాత్రివారే. రాత్రివారు అనగా చీకటి సంబంధులే. జ్ఞాపకం చేసుకునండి, ఇట్టి వారు మృతులే. ఈ మృతుల్లో నుండి నీవు మేల్కో అని ప్రభువు క్రీస్తు స్వార్థ ద్వారా మేల్కొలుపుతూ ఉన్నాడు. నీవు మేల్కొన్నట్లయితే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడని తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క లేఖనాల ప్రకారముగా ఈనాడు నిజమైన క్రైస్తవులు ఎందరున్నారో, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన క్రైస్తవులు ఎందరున్నారో, క్రీస్తు తన శరీరమును దేవాలయమును 3 దినములలో లేపిన ఆ యొక్క శరీరములో ఎందరూ అనగా సంఘములో ఎందరూ నిజ క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉన్నారో, జాగ్రత్తగా వీటన్నిటినీ మనమే పరీక్ష చేసుకున్నట్లయితే ఒక దినం తీర్పులోనికి వెళ్లకుండా దేవుని కృపను పొందుతాం సోదరులారా. లేకపోయినట్లయితే అసలు అన్ని జనుల కన్నా చాలా ఎక్కువ తీర్పు ఉంది దేవుని అంగీకరించిన వారికి. ఎందుకనగా మీరు దేవుని అంగీకరించి మీ లాభాన్ని, మీ సుఖాన్ని, మీ క్షేమాన్ని, మీ సౌఖ్యాలను చూసుకున్నారు. కానీ ఏనాడైనా కృతజ్ఞత కలిగి నా ప్రియకుమారుని ఆయన సిలువ వైపు తిరిగి ఆయన వలె జీవించాలని అనుకున్నారా అని రేపొక దినాన తీర్పులో ప్రభు నిన్ను ప్రశ్నిస్తే నీ జీవితం ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతావు అనే సంగతిని ఈ దినం ప్రభు మనల్ని మేల్కొల్పుచున్న సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. చూడండి ఇక్కడ ఏం చెప్పాడు, ఇంకా కాస్త చదువుదాం. చూడండి 15 వచనం. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయము విగ్రహములు. జాగ్రత్తగా చూడండి. అవిశ్వాసులు, విశ్వాసులు, వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు, క్రీస్తు బెలియాలు అని చెప్పాడు సోదరులారా. బెలియాలు అంటే ఏంటనుకున్నారు? పనికి రాని వారు, పోకిరి వారు అని దానికి బెలియాలు అంటే అర్థం. అనగా పోకిరి వాళ్ళు అని ఎందుకన్నాడో తెలుసా? అబద్ధ బోధకులు, ఈ పిచ్చి పాస్టర్లు అంతా పోకిరి మాటలే చెప్పేది. వాళ్ళు పోకిరి మాటలు చెప్తారంటే అదేంటండి, ఇంత దారుణంగా మీరు దైవజనుల్ని దూషిస్తున్నారని ఒకవేళ వినుచున్న మీకు ఎవరికైనా అనిపించవచ్చు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మోసపోకుడి దేవుని యొక్క సత్యములో జాగ్రత్తగా మనస్సు పెట్టి చూడండి. వాళ్ళందరూ ఏం చేస్తారో ఒకసారి చదువుదాం. ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, 2వ వచనం చూడండి. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు అన్నాడు. వారి పోకిరి చేష్టలు మొదటి వచనంలో అన్నాడు, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయాలు రహస్యముగా బోధించుదురు. మీకు తెలుసా ఈ సంగతి? పాస్టర్లు నాశనకరమైన భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తారని తెలుసా మీకు? లేఖనాలు చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా. నేను ఒక్కరిని చులకనగా మాట్లాడను, అది దేవుని చిత్తం కూడా కాదు. లేకుంటే ఏ ఒక్కళ్ళు చెడ్డవాళ్ళని చెప్పడం నాకు దేవుడు ఆ పని చేయమనలేదు. కానీ సత్యమును తెలియచేయుట ప్రభువు నాకు ఇచ్చిన పని. సత్యాన్ని చెప్తే ఖచ్చితంగా ప్రక్కనే అసత్యం ఉంటుంది, దాన్ని గురించి కూడా చెప్పాలి. బోధకులను గురించి చెప్తే అబద్ధ బోధకులను గురించి చెప్పాలి, ప్రభువు చేత పంపబడిన బోధకులను గురించి కూడా చెప్పాలి. కనుక ఇక్కడ ప్రభు అందుకే వెంటనే ఆయనే చెప్పాడు, పూర్వకాలం నుండి ప్రవక్తలు ఉన్నారు, ఇప్పుడైతే మీలో బోధకులు ఉన్నారు. పూర్వం అబద్ధ బోధకులు ఉన్నట్టే ఇప్పుడు పూర్వం అబద్ధ ప్రవక్తలు ఉన్నట్లు ఇప్పుడు అబద్ధ బోధకులు ఉన్నారు. వాళ్ళు ఎంత దుర్మార్గులో మీకు తెలిసినా, వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకుంటారు. అయితే నాశనం వెంటనే రాదు, ఈలోగా వాళ్ళు చేయాల్సిన మోసమంతా చేసేస్తారు. ఏం చేస్తున్నారు అంటే చూడండి, శీఘ్రముగా తమకు తామే నాశనము కలుగు చేసుకొనుచు నాశనకర్మకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరి వలన సత్య మార్గము దూషింపబడును.
చూడండి, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడను. ఇక ఇంతకన్నా బైబిల్లో ఏ సత్యవాక్యం, మరి ఏమి వివరణ మీకు కావాలి? అబద్ధ బాధకులు ఉన్నారంటే నమ్మరు, చర్చికి వెళ్ళారంటే చాలు, ఇక దానిలో మీరు మరి ముసుగులోకి వెళ్ళిపోతారో ఏంటో నాకైతే అర్థం కాదు. కానీ కనీసం వెలుగును చూడడానికి కూడా ఇష్టపడని అంతా మరి మీ హృదయముల నిండా చీకటి అల్లుకుపోతూ ఉంది సోదరులారా. చర్చికి వెళ్ళడం వల్ల మరి ఘోరమైన పాపాలను సంపాదించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అబద్ధ బోధకుడి దగ్గర కూర్చుంటే ఆ అబద్ధ బోధకుడు ఏమని ప్రకటన చేస్తాడు? వాక్యాన్ని ఏం బోధిస్తాడు? నాశనకర్మకు భిన్నాభిప్రాయాలు బోధిస్తాడు. మరలా అవి మీకు అర్థం కాకుండా రహస్యముగా బోధిస్తాడట. రహస్యముగా బోధిస్తాడు. అంతేకాదు, వాళ్ళు నాశనానికే పోయేది, మిమ్మల్ని నాశనానికి ఈడ్చుకొని పోతారు. పైగా వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతోంది. వీళ్ళు చేసే పోకిరి చేష్టలు అన్నాడు. అర్థమవుతుందా మీకు? పోకిరి చేష్టలు. వీళ్ళని చూసి అనేకులు నేర్చుకుంటున్నారు. బోధకులను చూసి పోకిరి చేష్టలు నేర్చుకుంటున్న వాళ్ళే కానీ ప్రజలు కూడా ప్రభువు యొక్క వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మీ బోధించే వాళ్ళు ప్రభు వాక్యాన్ని బోధించట్లా అని బైబిల్ చెప్తుంది. నేను చెప్తే అది అబద్ధం సోదరులారా. మీకు చూపించి చెప్తున్నాను కనుక ఇది సత్యం. చూడండి, అందుకే అపోస్తులైన పౌలు కూడా చెప్తున్నాడు, నాశనకరమైన భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు అన్నాడు. అని క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము అన్నాడు. అసలు క్రీస్తు వాక్యం ఎక్కడ? ఈ దినాల్లో చెప్పే ఈ బోధకుల వాక్యం ఎక్కడ? ఈ బెలియాలు అన్నాడండి వీరిని. ఈ బెలియాలు ఎక్కడ? అసలు పేరుకు మందిరమే, పేరుకు దేవుని యొక్క ఆలయమే. అందరూ కూడా ఆలయం అనగానే ఇక్కడ మా దగ్గరలో ఉంది, మా ఊరు ప్రక్కనే ఉందండి ఆలయం, మా వీధి ప్రక్కనే ఉంది, మా ఇంటి ప్రక్కనే ఉంది అనుకొని ఆలయాలు అనుకొని వెళ్ళిపోతున్నారే. అక్కడ బెలియాలు బోధలు విని ఏం బాగుపడతారా మీరు? అక్కడ క్రీస్తు బోధ ఉన్నదా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము. కనుక సత్యము కొరకు జీవించి సత్యము నిమిత్తము మనము ప్రయాసపడినట్లయితే ఈ లోకాన్ని మనం విడిచినప్పుడు ప్రభు అయిన తండ్రి ఆయన నిత్య జీవములోనికి మనలను ఆయనతో కూడా చేర్చుకుంటాడండి. ఎంత గొప్ప ధనీకరమైన జీవితాలు పోగొట్టుకొని అబద్ధ బోధకులకు ఆహుతి అయిపోతున్నారు. అక్కడ క్రీస్తు బోధ ఉన్నదా? ఒకసారి ఆలోచించేయండి. ప్రభు ఎంత చక్కగా చెప్పాడో చూడండి. క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? ఈ యొక్క భాగంలో చూసి లోకస్తులను పోల్చుకొని మనందరం దేవుని నమ్ముకున్నాం, మనం చర్చిలో ఉన్నాం, యేసయ్య వస్తాడు మనల్ని పట్టుకుపోతాడు, ఎక్కడ పట్టుకుపోతాడు అనుకుంటున్నారు. కానీ భ్రమలో ఉన్నారు మీరంతా సోదరులారా. క్రీస్తు బోధ లేని వారంతా చాలా భ్రమలో ఉన్నారు. నిజముగా భయంకరమైన అబద్ధ బోధకుల యొక్క మాయావేషముల్లో మీరందరూ చిక్కబడిపోయి ఉన్నారు. ఈనాడు సత్యాన్ని ప్రకటన చేసే బోధకులు అసలు ఎంతమంది ఉన్నారో మీరు అందుకే చూడండి అని నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎక్కడైనా ఉన్నారేమో చూడండి. శరీరాన్ని నిష్ప్రయోజనముగా చూడగలిగి పరలోకం వైపు ప్రభు యొక్క పిల్లలను వారి హృదయములను త్రిప్పగలిగిన బోధకులు ఉన్నారా? అబద్ధపు మాటలు, కల్పన కథలతోటి నాశనకరమైన భిన్నాభిప్రాయాలు బోధిస్తుంటే గ్రహింపు లేని వారయ్యుండి ఆ బోధనలోనే ఏదో ఉందనుకుంటున్నారు. కానీ మీరు వినే వాక్యం కాదండి అది. ఆ అబద్ధ బోధకుల యొక్క నాశనకర్మకు భిన్నాభిప్రాయములు, వారి పోకిరి చేష్టలు, పోకిరి మాటలు, వాటిని మీరు విని బాగుపడిపోతారా సోదరులారా? ఆత్మ సంబంధులు కాగలరా? చీకట్లో నుంచి బయటికి రాగలరా? ఎన్ని విధాలుగా అపోస్తులు ప్రాణార్పణ చేసి ఆయన అన్నాడు, పానార్పణముగా నేను ఇప్పుడే పోయబడుచున్నాను అని చెప్పాడు పౌలు గారు. ప్రభువు సిలువలో వ్రేలాడిన ఆయన వైపు చూడాలనే మనసు రావట్లా. బోధకులు పాస్టర్లు అనుకొని పాస్టర్లకి ఏదో చాలా బాగా అసలు వాళ్ళకి లోబడిపోయి మనం ఏదో దేవుడు భక్తులం అయిపోయాం అనుకుంటున్నారు. చాలా తప్పు చేస్తున్నారండి. ఈనాడు క్రైస్తవ లోకములో భయంకరమైన మోసం జరుగుతుంది సోదరులారా. దేవుని యొక్క లేఖనాలు ఇంకా ఏమని చెప్తున్నాడు? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక
అన్నాడు. దేవుని ఆలయము, క్రీస్తు శరీరం అనే ఆలయము, క్రీస్తుకు నివాస స్థలము, క్రీస్తు శిరస్సుగా ఉండి ఆ ఆలయమును నడిపిస్తాడు. అంతేగాని అక్కడ విగ్రహం ఉండదు. విగ్రహం అంటే విగ్రహం అని ఎందుకు చెప్పాడు? నిజంగా చర్చిలోకి విగ్రహాలు తీసుకొని వెళ్ళి ఎవరన్నా పెడతారా? కానీ ఈనాడు చర్చెస్లో ఉన్నదంతా కూడాను విగ్రహాలే. వాళ్ళకేం తెలీదు. క్రీస్తు లేనివాడు మృతుడే. క్రీస్తు సువార్త చెప్పని వాడు చచ్చినవాడితో సమానం. అలాంటి వాళ్ళను అనుసరిస్తున్న వాళ్ళందరూ విగ్రహములతో మీరందరూ కలిసిపోయి, లోకంలో విగ్రహాలు అవన్నీ ఏం మామూలు పిచ్చి విగ్రహాలండి. వాటన్నిటినీ ఏం కాకుండా ఎక్కడో చెత్త కొట్టేసి పారేసి దేవునిలోకి వచ్చిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు సోదరులారా. అయితే ఆ విగ్రహాలు అసలు వాటితో ప్రాబ్లం లేదు. కానీ అసలు విగ్రహం దేవుని ఆలయంలో కూర్చుంది. దేవుని ఆలయములో కూర్చుండును అని చెప్పాడు. దేవుని ఆలయంలో విగ్రహం ఉన్నది అంటే మీరు మరి నమ్ముతున్నారా? జాగ్రత్తగా మీరు చూడండి. తెస్సలోనికైలకు వ్రాసిన 2వ పత్రిక 3వ వచనాన్ని చూడాలి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. మొదట భ్రష్టత్వం అంటే దేవుని యొక్క లేఖనములను అపార్థంగా చేస్తుంటే ఆ మాటలకే వెళ్ళిపోతున్న ప్రజలందరూ భ్రష్టత్వంలో ఉన్నవారే. తెలిసినా మీకు? యేసే క్రీస్తు అని అపోస్తులందరూ చేసిన ప్రకటన ఎందుకు చేశారు? యేసును అంగీకరిస్తున్నారు మీరు, కానీ ఆయనే క్రీస్తు అంటే ఎందుకు నమ్మలేకపోయారు? ఎందుకు ఆయన సిలువ వేశారు అని మీరు అపోస్తుల కార్యాలు చదవగలిగితే యేసే క్రీస్తు అని అపోస్తులు విస్తారముగా ప్రకటన చేశారు. అనగా యేసునందలి సత్యము సెపరేట్గా ఉంది, క్రీస్తునందలి సత్యము కూడా చాలా ప్రత్యేకముగా ఉంది. ఆ సంగతిని ప్రజలకు తెలియచేయటానికి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు సోదరులారా. ఈ దినములలో క్రీస్తు సువార్త ప్రకటించబడుతోంది అంటే ఇంకా దేవుని యొక్క అత్యద్భుతమైన కృపలు మన మీద నిలిచి ఉన్నాయని మాత్రం మర్చిపోకండి. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మొదట భ్రష్టత్వం సంభవించి, అంటే అందరికీ కూడా దేవుణ్ణి నమ్ముకోండి, అందరు మీరు దేవుణ్ణి నమ్ముకోండి, చాలా బాగుంటుంది, దేవుణ్ణి నమ్ముకోండి, ఈ రకమైన ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి అందరూ దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తారు, ఇక అక్కడే ఉండిపోతారు. ఇదే భ్రష్టత్వము. మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది. నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. నాశన పాత్రుడకు పాప పురుషుడు ఎవరు? నాశన పుత్రుడు తప్ప తండ్రి నాకు అనుగ్రహించిన వారిలో నేనే ఒక్కరిని పోగొట్టుకోలేదన్నాడు యేసయ్య. ఆ నాశన పుత్రుడే ఇస్కరియోతు యూదా. ఆ యూదా చనిపోయి ఉరేసుకొని చచ్చిపోయాడు కదా. చనిపోయి పేగులు కూడా బయటకు పడి తలక్రిందులుగా నడిమికి బద్దలై చనిపోయినట్లుగా మొదటి అధ్యాయంలో అపోస్తుల కార్యాల్లో వ్రాశారు కదా. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ యొక్క యూదా ఆత్మ ఈనాడు అబద్ధ బోధకుల్లో, ధనాపేక్ష కలిగిన అబద్ధ బోధకుల్లో అందరిలో ఉన్నది యూదా ఆత్మే. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిలో దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ నివాసం చేస్తూ ఉంటే క్రీస్తును ఎరుగని దేవుని యొక్క ప్రజలని చెప్పుకుంటున్న వారందరిలో ఉన్నది ధనాపేక్ష కలిగిన దొంగ బోధకుల్లో ఉన్నది యూదా ఆత్మ సోదరులారా. దానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయంటే పరిశుద్ధ లేఖనాల్లో. దయచేసి ఇక్కడ చూడండి. నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అని ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, చూడండి, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును అన్నాడు. దేవుని ఆలయంలో కూర్చుంటుంది ఎవరు? అబద్ధ బోధకులు. ఎంత ప్రమాదకరమో గమనించండి. ఈ అబద్ధ బోధకులు దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకొని, ప్రభువేమో సిలువలో వేలాడుతుంటే వీళ్ళేమో చక్కగా ఎంతో గొప్పోళ్ళలాగా, ఎంతో ధనవంతుల్లాగా, అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ బడాయి అంతా? వీళ్ళెంత గర్వపోతులుగా కనిపించుకోవటానికి వేసిన బట్టలు వేయకుండా ఎంత విస్తారమైన మరి పోకడపోతున్నారో, ఎంత ఖరీదైన బట్టలు ధరించుకొని ఉంటున్నారో వీళ్ళందరూ.
ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దాన్ని అంతటినీ ఎదిరించువారు. జ్ఞాపకం పెట్టుకోనండి. ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని కనపరుచుకొనుచు దేవుని యొక్క ఆలయంలో కూర్చుంటాడు. ఇంతకన్నా ప్రమాదకరమైన ఆలయముల యొక్క గతి స్థితి ఉంటుందా సోదరులారా? ఏ ఆలయంలోకి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి దుర్మార్గుల దగ్గరికి వెళ్ళి కూర్చొని హెచ్చించుకున్నవాడా మీ బోధకుడు? శరీరమందు అతిశయించువాడా మీ బోధకుడు? నీ ప్రభువు, మన ప్రభువు శరీరమందు దీనుడుగా, రిక్తుడుగా, దాసుడుగా, ఎన్నికలేని వాడిగా ఆయన సిలువలో వేలాడుతూ భయంకరమైన యాతన అనుభవిస్తూ రక్తములు కారిపోతూ ఎంత భయంకరంగా ఆయన మరి యాతన అనుభవిస్తూ ఉంటే, అసలు సిలువ వేయబడిన క్రీస్తును తెలిసినట్లయితే అసలు క్రీస్తు సువార్త తెలిసిన వాడు ఎవడైనా శరీరం అందు అతిశయించగలడా? అందుకనే ప్రభువు రాశాడు, వీళ్ళందరూ ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటికీ ఎదిరించువారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, అనగా దేవుణ్ణి ఎదిరిస్తారు. ఆయన సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా పూజింపతగినవాడు ప్రభు. ఆయన కన్నా గొప్పగా వీళ్ళే మనుషులందరినీ నాశనము చేయటానికి నాశనకరమైన హేయ వస్తువులుగా దేవుని యొక్క ఆలయంలో దేవుని మీద హెచ్చించుకొని కూర్చుని ఉన్నారు సోదరులారా. ఇలాంటి ఆలయానికి నువ్వు వెళ్ళినట్లయితే, ఇలాంటి ఆలయంలో నీ జీవితాన్ని నీవు నాశనం చేసుకుంటున్నావేమో ఒకసారి ఆలోచించమని. వాళ్ళందరూ నాశనకరమైన భిన్నాభిప్రాయాలు బోధించువారే, కానీ బోధ కాదది. నీకు బోధకు అబద్ధ బోధకు, బోధకులకు అబద్ధ బోధకులకు తేడా తెలియకపోయినట్లయితే బహు దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నావనే సత్యాన్ని కూడా గమనించండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన చెప్తున్నాడు, నేడు అను సమయం ఉండగానే జాగ్రత్త పడండి అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము, కానీ విగ్రహాలతో మనకేటి సంబంధం? ఇవన్నీ విగ్రహాలు కావా? నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మీద హెచ్చించుకునేవాడు, క్రీస్తును చూడకుండా చర్చి పెట్టి ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించి పెద్ద పెద్ద ఘనమైన సంఘాలు కట్టి, ఇదంతా అబద్ధం కాదా? ఇలాంటి ఆలయాల్లో ప్రభు ఉండడని లేఖనం చెప్పటం లేదా? మీరే నా ఆలయమని క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారితో చెప్పటం లేదా? హస్తకృతమైన ఆలయంలో నేను నివసించనంటున్నాడు కదా. ఇలాంటి గొప్పలో ఎంత విస్తారమైన పోకడబోయి ఎక్కడికక్కడ తెల్లవారితే ప్రార్థనలో, రాత్రి అయితే ప్రార్థనలో, ఒకటే ప్రార్థనలు అని చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి మోసం చేసి అప్పులు తీర్చడానికి ప్రార్థనలో. అప్పు ఎందుకు చేసావు? దేనివల్ల అప్పు అయింది నీకు? ఇలాంటి దురాశలు పోగొట్టుకున్నట ద్వారాగా నీ బ్రతుకును మార్చుకో, బుద్ధిని మార్చుకొని హెచ్చరించడానికి బదులు అందరికీ ప్రార్థనలు చేసి ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు ఈ దొంగ బోధకులు దేవుని యొక్క ప్రజల్ని? వాళ్ళ కోరికలు నెరవేర్చుకునేదా ప్రార్థన అంటే? దేవునికి భయపడరా? దేవుని యొక్క సన్నిధిలో ఒకసారి లేఖనాలను చూడండి, లేఖనాలను పరిశీలించండి. వాక్యమే ప్రాణాధారం సోదరులారా. వాక్యం లేకపోతే మనకు జీవమే లేదు కదా. వాక్యం కన్నా మీరు మీ బోధకుల మాటలు, వాళ్ళ మోసకరమైన అబద్ధపు బోధలు ఎందుకు వింటున్నారు? నశించిపోతారు జాగ్రత్త అని నాశనకరమైన హే వస్తువు చెబితే మరి నశించిపోరా? ప్రభు యొక్క హెచ్చరికను మనందరం కూడా ఆలోచించేద్దాం. చూడండి ఇంకా ఏమని చెప్తున్నాడో, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అన్నాడు. జీవము కలిగిన దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అలాంటి అవిశ్వాసంలో నుండి, దొంగ బోధకుల నుండి వేరైపోండి. వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దాన్ని ముట్టకుడి. అపవిత్రులండి వాళ్ళంతా. క్రీస్తు బోధ లేని సంఘములన్నీ అపవిత్రమైన సంఘములు. అవన్నీ కూడా నాశనకరమైన హేయ వస్తువు కూర్చున్న సంఘములు. క్రీస్తునందలి సత్యము మనలను విశ్వాసులుగా తయారు చేస్తే
విశ్వాసుల యొక్క సమూహము దేవుని యొక్క ఆలయమై ఉంటే, ఆలయంలో ప్రభువు నివాసస్థలమై ఉంటే, ఒక అబద్ధ బోధకుడు మనం కూడా చర్చ్ అని పేరు పెట్టుకొని ఏదో బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పేస్తే జనాలందరికీ చక్కగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ప్రార్థనలు చేస్తే వాళ్ళందరూ నా అడుగుజాడల్లోకి వచ్చేస్తారనుకొని సాతాను చేసిన తంత్రాలు కావా ఆలయాల ఇవి? సాతాను చెప్పే మాటలు మోసకరమైన బోధలతో నింపబడిన ఆలయాలు కావా? ప్రభువు 3వ దినమున లేపిన క్రీస్తు శరీరమును ఆలయం యొక్క ప్రాధాన్యత దయచేసి గమనించండి. మేము ఈస్టర్ చేసుకున్నాం, గుడ్ ఫ్రైడే చేసుకున్నాం అనుకొని పైన చూడకండి. మా చర్చిలో కూడా 7 మాటలు చెప్పారు. మా చర్చిలో కూడా బాగా చక్కగా చాలా బాగా మట్లాదివారం చేశారు. మా చర్చిలో కూడానే మరి ఈస్టర్ ఆరాధన జరిగింది. చాలా మంచి క్వైర్ వాళ్ళంతా వచ్చేసి బాగా పాటలు పాడారు. ఇవ్వండి భక్తి. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకమందున్న తండ్రి మనలను చూచి సంతోషించడానికి తగినట్లుగా ఎన్ని లేఖనాలు, ఆ లేఖనాలను బట్టి మీరు ప్రవర్తించినట్లయితే మీరు నా పిల్లలవుతారు, మీరు నా ప్రజలవుతారు. మీరు వారిలో నుండి అక్రమస్తులు, అపవిత్రులు, అవిశ్వాసులు, విగ్రహాలు వీటన్నిటికీ దూరంగా వెళ్ళండి అని చెప్తున్నాడు. చూడండి, ప్రత్యేకంగా ఉండు, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును. వాళ్ళ నుంచి వచ్చేస్తే ఎలాగా? అమ్మో, ఈ సంఘంలోంచి బయటకు వెళ్తే బతకనివరే. ఈ బాధ చాలా ఎక్కువ ప్రజలకు పాపం. అమ్మో బాబోయ్, ఎంత మంచి వాక్యమైనా సరే మా పాస్టర్ గారు చెప్పినట్టు వినాల్సిందే, మేము ఎక్కడ వినటానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అనేవాళ్ళు ఎందరో దొంగ పాస్టర్లకు బానిసలు, దొంగ పాస్టర్ల మోసాలకు బానిసలు. సోదరులారా, దేవుని యొక్క లేఖనాల్లో ఎంత చక్కగా చెప్పాడో చూడండి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, వాళ్ళందరూ నిన్ను వెలివేసినా పర్వాలేదు, నేనున్నాను అని భరోసాగా ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏమన్నాడు? మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురు. ఇంతకన్నా సర్వశక్తి కలిగిన ప్రభు మాట కన్నా ఏ పాస్టర్ అండి నిన్ను చేర్చుకొని నీకు తండ్రిగా, లేకపోయినట్లయితే నిన్ను నిత్య జీవమునకు నడిపించే వ్యక్తిగా ఉండగలిగిన వాళ్ళు ఎవరున్నారు? సోదరులారా, దయచేసి ఆలోచించండి. ప్రభువు 3వ దినమున లేపిన శరీరము అనగా క్రీస్తు శరీరము అను ఆలయము క్షేమాభివృద్ధి కొరకే ఆయన చాలా శ్రద్ధతో పనిచేస్తూ ఉన్నాడు. ప్రభువు కూడా అదే సంఘమును ఎక్కడ లేకుండా చేయాలని సాతాను కూడా విస్తారమైన జల ప్రవాహాన్ని దాని నోట నుండి వదిలిందండి. నదీ ప్రవాహం మళ్ళీ అది. సర్పము తన నోట నుండి ఆమెను అనగా సంఘమును లేకుండా చేయాలని ఎంతో విషం బదులు నదీ ప్రవాహాన్ని వదులుతూ ఉంది. విషం సర్పము నోట నుండి ఎక్కడైనా నీళ్లు రావడం చూసారా సోదరులారా? కానీ ఈ లోకాధికారి అయిన ఆది సర్పమైన మహాఘట సర్పము నోట నుండి చక్కగా నదీ ప్రవాహం వలె అనగా దేవుని మాటల వలె మాట్లాడే శక్తి దాని నోటి నుండి విస్తారంగా వస్తుంది. కానీ అదంతా విషము. ఆ విషము అబద్ధ బోధకులు వాళ్ళు ఈనాడు సంఘముల్లో ప్రకటన చేస్తూ ఉన్నారు. సర్పము నోట నుండి నీళ్లు రావడం ఏంటని ఎప్పుడైనా ఆలోచించావా నా ప్రియ సహోదరి సహోదరుడా? సర్పము నోట నుండి ఇంత మంచి మాటలు ఎలా వస్తున్నాయి అంటే, వాడు కూడా చర్చి పెడతాడు, వాడు కూడా బోధిస్తాడు. వాడి మనుషులు చాలామంది ఉన్నారు, వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ప్రభువు మనుషులు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, అంత తక్కువ మంది. కానీ సర్పము వాడు తయారు చేసి పాస్టర్లని సంఘాలు పెట్టించిన వారు కోట్ల కొలదిగా ఉన్నారు సోదరులారా. అలాంటి మోసకరమైన పరిస్థితులలో నుండి కాపాడబడుట నీవు కాపాడుకోగలవా? ఎవరైనా నిన్ను కాపాడుకోగలరా? కేవలము క్రీస్తు శరీరమును గుడారములో ఉంటేనే మనం కాపాడబడతాం. ఆ క్రీస్తు శరీరమే, ఆ గుడారమే ఆలయము, అదే చక్కని అంతఃపురం, అదే సమస్తమును జయించిన క్రీస్తు ఆయన యొక్క శరీరము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రీస్తు శరీరము అనే పదం ఎంత విలువైందో, ఎంత మధురమైందో, ఎంత రక్షణకరమైందో, ఎంత ఉన్నతమైందో, ఎవరికి అందనిదో దయచేసి
ఆ దేవాలయం యొక్క విశిష్టతను దయచేసి మీరు కూడా గమనించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, చూడండి, అపోస్తలులు చెప్పిన, ప్రభువు చెప్పిన మందిరము ఎంత పరిశుద్ధముగా ఉంటుందో గమనించండి. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను అన్నాడు. ఇక మందిరం అని ఉంది కాబట్టి ఈ వాక్యాన్ని చదువుకుంటే ఒక అబద్ధ బోధకుడు ప్రజలు పాపం అది నమ్మేస్తారు కదా. అదే సర్పం విషప్రయోగం చేస్తూ ఉంది సంఘాలలో. పాస్టర్లు అందరూ కూడా సర్పానికి సంబంధించిన వాళ్ళే చాలా ఎక్కువ మంది. ఈ విష ప్రయోగానికి అందరూ శవాలైపోతున్నారు, శవాలు. అందుకే ఎక్కడ చూసినా శవములు కుప్పలు కుప్పలుగా ఉన్నాయని చెప్తాడు ప్రవక్త అయిన నహూము. ఎటు చూసినా నరహత్య చేయు పట్టణమా అని మొదలుపెట్టి ఎటు చూసినప్పటికీ కుప్పలు కుప్పల శవాలే చక్కగా కనిపిస్తుంది. ఆ యొక్క ప్రవక్త ఏం చెప్తాడో తెలుసా మీకు? ఒక్క మాట అక్కడ చదువుకుందాం దయచేసి. ఈ వాక్యాన్ని చూద్దాం. నహూము గ్రంథం 3వ అధ్యాయం. నరహత్య చేసిన పట్టణమా అని మొదలుపెట్టాడు. నీకు శ్రమ ఏంటో, నరహత్య చేసిన పట్టణం అంట, అది ఎక్కడో ఉంది, మన ఊరు కాదు, లేకపోతే మన సంఘం కాదు అనుకునేలాగా ఎంత రహస్యంగా రాశాడో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు. ప్రవక్తల ద్వారా ఎంతగా ఎన్ని వేల సంవత్సరముల క్రితమే వ్రాయించిన సంగతులు సోదరులారా. యేసుక్రీస్తు ఈ లోకమునకు శరీరధారిగా వస్తాడని ఎన్నో వేల సంవత్సరాలు క్రితమే వ్రాశాడు. అలాగున ఆ లేఖనాలన్నీ నెరవేర్చాడు. ప్రభు మరలా రాబోతూ ఉన్నాడని వ్రాసిపెట్టాడు. అవి కూడా జరగటానికి చాలా దేవుడే త్వరపడుతూ ఉన్నాడు. ఈలోగా తన వారిని పరిశుద్ధులుగా సిద్ధపరచుకోవటానికి చాలా చాలా ప్రభువు కూడా ప్రేమతో, సహనంతో, దీర్ఘశాంతంతో సహిస్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు? నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అన్నాడు. ఈ నరహత్య చేసిన పట్టణం అంటే ఎవరో కాదు, పట్టణములు అంటే సంఘములు. ఇక్కడ ఈ ఆలయం అనుకొని వెళ్ళిపోతున్నారు, కానీ చాలా ఆలయాల్లో జరిగేదంతా నరహత్యే. చూడండి, ఇక ఇదంతా నేను చెప్పడానికి మరి సరిపోదు కానీ సోదరులారా, సమయం చాలదు. కానీ చూడండి 4వ వచనం చూడండి. చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై, జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా. ఇలాంటి సంఘాలు ఎన్నోన్నాయి అనుకుంటున్నారు, బయటికి చాలా చక్కగా కనిపిస్తాయి. అందుకే ప్రభు చక్కని దానవై అన్నాడు. కానీ ఈ చక్కని ఏం చేస్తుందో తెలుసా? వేశ్యవై అన్నాడు. చక్కదనాన్ని ఉపయోగించి వేశ్య అయిపోయింది. అనగా సంఘము చాలా బాగా ఉంది, చాలామంది జనాలు వచ్చేస్తున్నారు, చాలా చక్కగా బాగా కానుకలు ఇచ్చేస్తున్నారు, బాగా అభివృద్ధి పొందింది. వెంటనే ఇదంతా వేశ్య అయిపోయింది. ఈ వేశ్య అయి ఆ తర్వాత ఇంకా చెప్పింది ఘోరమైన మాటలు. చిల్లంగితనమందు జ్ఞానము గలదానవై. మీరు అనుకుంటున్నారు పాస్టర్ గారు వాక్యం చెప్పారు, భలే వాక్యం చెప్పారు ఇది నాన్న అనుకుంటారు. కానీ లేఖనాలు నమ్మరా మీరు? నేనైతే పూర్ణ హృదయంతో నమ్మాను కనుక ఈ దినం మీకు కూడా చెప్తున్నాను. చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై. చిల్లంగితనము అంటే అసలు చిల్లంగితనము కలిగిన వారిని అసలు ఇశ్రాయేలీల సమాజంలో నుండి మొత్తానికి వాళ్ళందరినీ చెదరగొట్టి పడేశాడు తండ్రి. కానీ ఈనాడు సంఘముల నిండా చిల్లంగితనమే. చిల్లంగితనమందు జ్ఞానము కలిగిన వారు వీళ్ళు ఎంత ప్రమాదకరమైన వాళ్ళో తెలిసినా మీకు? అనగా మాయ మాటలు చెప్పటంలో అది ఏముండదు, అసలు ఏం జరగదు. వాళ్ళల్లో ఏ భక్తి ఉండదు, భక్తుల్లా చెప్తారు. వాళ్ళల్లో ఏ నీతి ఉండదు, నీతిమంతుడి గురించి మాట్లాడతారు. మీరు మనుషుడు పాపం ఈ మధ్య ఎవరో ఒక బ్రదర్ పెట్టారు, ఒక కామెంట్ పెట్టారు, అమ్మా మనము దేవుని కలిగి ఉన్నామా లేకుంటే ప్రభు నామంలో ఎవరికి ప్రార్థన చేయాలనేలాగా. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. క్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరికి చేరుతాం కనుక, తండ్రిని చేరుకునే చక్కని రాజమార్గమే క్రీస్తు కనుక, క్రీస్తు ద్వారా తండ్రిని వేడుకున్నట్లయితే మన మొర ఆలకించబడుతుంది. అయితే క్రీస్తు నామములో ప్రార్థన చేయాలంటే క్రీస్తును పోలి జీవించాలండి, చాలా కష్టం.
ఏదో ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నారు, పెదవులు ఖాళీగా ఉన్నాయి కదా, నొప్పి లేవు కదా, అందుకని ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది గంటల గంటల ప్రార్థనలు చేసేస్తే దేవుడు వింటాడు అనుకుంటున్నారు. ఈ క్రియలు, ఈ లేఖనాలు ఇవన్నీ మన కొరకే సోదరులారా. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై అనగా లేని ఉన్నట్టు చెప్పగలరు పాస్టర్లు. అన్ని మాయ మాటలే, అన్ని మాయ స్వస్థతలే, అన్ని మాయ వేషాలే, మొత్తం ఎక్కడిని కూడా పరలోకానికి వెళ్ళనివ్వకుండానే అసలు వీళ్ళందరూ పెద్ద ఘోరమైన సమూహం దిగిపోయింది. ఎందుకంటే వీళ్ళందరూ ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టువారు. చాలా ప్రమాదకరమైన మనుషులు. అబద్ధ బోధకులు అంటే ఏదో ఒకట్లా మనకు దగ్గరలో ఉంది, వెళ్ళి వస్తున్నాం కదా, వాక్యమే కదా, ఎక్కడన్నా వాక్యం ఉండదు. ఆలయాల్లోనే ఎన్ని రకాలు చెప్తున్నానో చూడండి దయచేసి. అందుకే ఇది ఏం చేసిందంటే, ఈ సంఘాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వీళ్ళు చాలా చిల్లంగితనంలో జ్ఞానాన్ని సంపాదించారండి పాస్టర్ లేకపోతే అది సంఘం అనరు సోదరులారా. ఎక్కడైనా కానీ ఏదో పాస్టర్ ఉంటాడు. అయితే దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినట్లయితే, చిల్లంగితనమందు జ్ఞానం గలదానవై జారత్వము చేసి, జారులతో సంగత్యము చేయవద్దని పత్రికలో ఎన్ని చోట్ల రాశాడు చూడండి. జారత్వము అనగా దేవునిలో ఉంటారు, లోకాసుల్లో ఉంటారు. దేవుణ్ణి అంగీకరించిన వాడు లోకాసులు ఉండకూడదు. మనము ఇప్పుడు వరకు మనం చదువుకున్నాం, అసలు దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా జీవించే వాళ్ళకి లోకంతో సంబంధం ఏముంది? చూడండి, అదే జారత్వము. బైబిల్ భాషలో జారత్వం అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు లోకస్తుల్లాగా జీవించకూడదు. జీవిస్తే వాళ్ళంతా జారత్వమే. గమనించండి. తర్వాత అన్నాడు కదా, జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవాకు ఇదే నేను నీకు విరోధినై ఉన్నాను. దేవుని సేవకులు కాదండి వీళ్ళందరూ, దేవునికి విరోధులు. క్రీస్తును ఎరగని వారందరూ క్రీస్తు విరోధులు. దయచేసి జ్ఞాపకం చేసుకునండి. సంఘాలు పెట్టినంత మాత్రాన అది గొప్ప కార్యం కాదు. సేవకులు, ఎవడు సేవకుడు? సేవకులు ఎక్కడున్నారు? ఎవరు ప్రభు చెప్పినట్లు చేసి సంఘాలను కట్టి బోధించి ప్రయాసతోటి విశ్వాసులను తయారు చేసి విశ్వాసులలో క్రీస్తు ఆత్మ కలిగిన సంఘముగా తయారు చేసిన సంఘములు ఎన్నున్నాయి చూడండి. ఈ లేఖనాల ప్రకారంగా ప్రభువు తన యొక్క శరీరమును దేవాలయమును లేపిన సంఘములు ఎన్నున్నాయి ఒకసారి ఆలోచన చేయండి. ఆ తర్వాత సరే మనం చదువుకున్న భాగంలోకి వెళ్ళిపోదాం. చూడండి, ప్రభు బట్టి వారందరికీ విరోధి అని చెప్పాడు. అయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ, ఒకవేళ నేను ఆలస్యమైనట్లయితే శీఘ్రంగా మిమ్మల్ని మీ దగ్గరకు రావాలనుకుంటున్నాను అని, ఒకవేళ నేను ఆలస్యమైనట్లయితే దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను అని వ్రాశాడు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని చెప్పాడు. సంఘాలు సత్యానికి స్తంభాలుగా ఉన్నాయా? ఆధారములై ఉన్నాయా? సత్యము అనగా క్రీస్తును పోలి జీవించే సంఘములేనా? వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతుందని దేవుని యొక్క లేఖనాల్లో మనం వినలేదా? నా ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచన చేయండి. సంఘములో ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించడానికి వీలు లేదు. నిజముగా అది ప్రభువు శరీరమును ఆలయమైనట్లయితే, క్రీస్తు శరీరమును ఆలయములో ఉండే వారందరూ కూడా ఎలాగూ జీవించాలో ప్రభు ఆజ్ఞాపించిన పద్ధతిని చెప్పాడు ఇక్కడ. చెప్పి ఈ సంగతులన్నిటినీ చెప్పండి. సంఘం అనేది సత్యమునకు స్తంభం, ఆధారం అది. కనుక అలాంటి జీవము కలిగిన దేవుని సంఘం అది. దేవుని ఆలయము అనగానే మీరేదో ఆలయం 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 అనుకొని వెళ్ళిపోవద్దు. చాలామంది బయట కూడా చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా నువ్వు ఆలయాలని అనుకుంటున్నారు. రకరకాల ఆలయాలు ఉన్నాయి. మన వాటి పేర్లు చెప్పాల్సిన అవసరత కూడా లేదు సోదరులారా, అనవసరం. కానీ నేను దేవుని ప్రజల ముందు వీళ్ళు బాగు అయితేనే కదా బయట ప్రజలకు ఎవరికైనా సరే ఒక క్రమమైన పద్ధతిని చెప్పి మంచి మార్గంలో నడిపించడానికి వీలు కలుగుతుంది. ముందు అసలుకి ఇంటిలోనే అంత దరిద్రం, గోల కంపు అనగా దేవుని ప్రజలలోనే బోలెడంత దరిద్రం ఉండిపోతే ఈ దరిద్రంలో నుంచి బయటికి రాకుండా బయట వాళ్ళు ఎవరినో బాగు చేసేద్దామంటే బాగైపోతారా? ఒకవేళ ఎవరికన్నా నువ్వు స్వార్థ చెబితే వాళ్ళు కూడా నీకు లాంటి నిష్ఠ దరిద్రులాగే తయారవుతారు.
క్రీస్తు లేని బ్రతుకులు చీకటి బ్రతుకుల్లాగా తయారవుతారు. పోటీలు పడిపోయి సంఘాలు పెట్టేశారు. ఎందుకంటే ఉద్యోగం చేసుకొని ఉద్యోగాలు ఇదంతా చాలా కష్టం. సింపుల్గా 10 తరగతులు అయిపోతే ఈ చక్కగా ఈ ట్రైనింగ్లు ఇచ్చే యూనివర్సిటీలు కూడా దరిద్రులు చాలామంది చాలా పెట్టారు. వాళ్ళకి మారు మనసులు ఉండవు సోదరులారా. కనీసం మారు మనసు కూడా లేనివాడు బైబిల్ ట్రైనింగ్లు ఇస్తున్నాడంటే వాడు ఎలాంటి ట్రైనింగ్లు ఇస్తాడో మీరే ఆలోచన చేసుకోండి. మీకు దేవుని కృప ఉంటే, ఆయన దయ మీ మీద నిలిచి ఉంటే సత్యాన్ని గ్రహించగలరు. లేకపోతే ఇది అసాధ్యం అండి. కనుక జీవం కలిగిన దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క ఆలయము అంటే మీరు ఏదో అనుకోకండి, జీవము కలిగిన దేవుని సంఘము అన్నాడు. ఆ సంఘములో జనులు ప్రతి వాళ్ళు కూడాని ప్రభు చెప్పినట్లు నడవలసిందే. స్త్రీకి, పురుషునికి, పిల్లలకు, పెద్దలకు, బోధకులకు, వారి యొక్క భార్యలకు, వారి పిల్లలకు, వారి కుటుంబములలో సమస్తము కూడా ఎంత క్రమం పాటించి జీవించవలెనో చాలా తేటగా తెలియచేశాడు అపోస్తులైన పౌలు. కనుక మీరు ఎఫెసీ పత్రికలో మరి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. తొందరగా ముగించేస్తాను. నేను నిజంగా ఎంతో తక్కువ సమయంలో చెప్పాలి అని ఈ చిన్న వీడియో చేద్దాం అనుకొని మొదలుపెట్టాను సోదరులారా. దయచేసి ఇది మీరు మరి అనేదో భావించకండి. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారే కానీ నేనేం పాడు చేయట్లేదు, మీరు కూడా ఏం పాడైపోరు. చక్కగా దేవుని యొక్క లేఖనాలు పూర్తిగా వింటే చాలా మంచి అవగాహన, హృదయాన్ని సిద్ధపరచుకొని సంపూర్ణ సిద్ధి పొందిన పరిశుద్ధులతో కలుసుకునే భాగ్యాన్ని సంపాదించుకోవాలి అంటే వాక్యం తెలియాలి కదండి, సత్యం తెలియాలి, బోధ తెలియాలి, భక్తి తెలియాలి. ఎవడో చెప్తే మనం చేసేది కాదు. మన సొంతగా క్రీస్తును మనం సంపాదించుకునే స్థాయికి మన జీవితంలో మనము ఎదగాలి, అభివృద్ధి చెందాలి. కనుక నిత్య జీవం పొందడానికి తగినట్లుగా మనం సిద్ధపడే పరిశుద్ధ లేఖనాలు కనుక జాగ్రత్తగా దయచేసి గమనించండి. ఇక్కడ 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20 నుండి చదువుదాం చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదేనా నువ్వు వెళ్ళే సంఘం? నువ్వు వెళ్ళే ఆలయంలో అపోస్తులు ప్రవక్తలు ఉన్న పునాదిగా ఉన్న సంఘమేనా? మూలరాయి అయి ఉన్న క్రీస్తు ఉన్న సంఘమేనా? చూడండి ఏం చెప్పాడు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కట్టబడుచు ఉన్నారా? మూలరాయి క్రీస్తు. ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కూడా చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగా వృద్ధి పొందే ఆలయమేనా? నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క లేఖనాలలో ప్రభువునందున్న ప్రతి వారు కూడా క్రీస్తును చూడాలి. ప్రతి వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ప్రతి వారు క్రీస్తు ఒక నూతనమైన ఆలయమును కట్టాడు, ఆ ఆలయములో పాలివారై ఉండాలి అని ఎంతో ఆశతో ప్రయాసతో మీ మధ్యలో ఈ లేఖనాలు తెలియచేస్తున్నాను. కనుక క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నామా? సజీవుడైన దేవుని యొక్క శరీరము నుండి ఒక ఆలయం వచ్చింది, క్రొత్త దేవాలయము. ఆ ఆలయములో ఉన్న వారి యొక్క క్రియలు ఎలా ఉంటాయో మనం చాలా లేఖనాలు చూస్తున్నాం కదా. నిజముగా ఈనాడు ఆలయము అంటే దేవుడు మనుషులే అనుకొని ఎంతగా సాతాను మోసం చేసి ఆలయాలు కట్టించిందో మీకు తెలుసా? కనుక దేవుని యొక్క సన్నిధిలో ఒకసారి ఆలోచన చేయండి. అసలు ఆలయం ఏంటి? ఎవరు ఆలయమై ఉన్నారు? ప్రభు ఆత్మ ఎవరిలో నివాసం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సంఘము ఎలాగ ఉండాలి? సంఘమునకు శిరస్సు ఎవరై ఉండాలి? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన సంఘము శిరస్సు నిజంగా ఎంత చక్కగా ప్రభువు, ఒకే ఒక ప్రభువు, ఆయన శిరస్సు, ఆయన శరీరము సంఘము. అంటే క్రీస్తులో ఎంత భద్రముగా
తన వారిని కాపాడుకుంటాడో ఒకసారి ఆలోచించేయండి. లోకం అంతా ఏకమైపోయి ఒకేసారి క్రైస్తవులు అనబడిన వాళ్ళందరినీ కూడా ఒకేసారి చంపేసినా కూడా పర్వాలేదండి. లోకంలో అందరూ కూడా మనకు శత్రువులు విస్తారం, ఎంతమంది ఏకమైపోయి ఏముందండి, వాళ్ళకి బ్రతకాలని కోరుకుండి చస్తారు. మనకి సజీవులుగా బ్రతకాలనే కోరికతో ఈ లోకంలో వ్యర్థమైన శరీరం ఎప్పుడో ఒక దినం చచ్చే ఈ యొక్క దేహాన్ని ప్రభు నిమిత్తం ఉపయోగించుకున్నట్టు ఎంత ధన్యత సోదరులారా. ఇదే క్రీస్తులో ఉన్న గొప్ప మర్మం. ఆయన తన యవ్వన కాలమందు చివరి రక్తపు బిందువు వరకు కూడా నీ కొరకు బాధను భరించడే. ఆ పదాలు మనకు రావు. ఆయన భరించిన బాధను ఏమని వర్ణించగలం? అది రాదు సోదరులారా. కనీసం నువ్వు ప్రభు కొరకు ఏం చేస్తున్నావు? ఆయన శరీరము అనే ఆలయం ఉంది. నువ్వు ఏదో ఒకటి పేర్లు పెట్టుకున్న ఆలయాలు, బోల్డన్ ఆలయాల్లోకి వెళ్ళిపోయి జనాలందరూ కూడా నిజంగా నాశనకరమైన హేయ వస్తువుల ద్వారా వాక్యాలు విని నాశనానికి వెళ్ళిపోతున్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా. కానీ ప్రభు యొక్క శరీరం నిన్ను బ్రతికిస్తుంది. క్రొత్త దేవాలయము నీకు సజీవునిగా తయారు చేస్తుంది. ఆ ఆలయము ప్రభువు స్థాపించుకున్నాడు. ప్రభువు దాన్ని లేపుకున్నాడు. లేపిన క్రొత్త ఆలయంలో నీ జీవితము ఉండుట ఎంత ధన్యకరమైంది. ఇలాంటి లేఖనాలు ఉంటే వీటన్నిటినీ ప్రక్కన పెట్టి ఏం మాట్లాడండి వీళ్ళు నేర్చుకునేది? 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోయినా అసలు ఒక్క మాట కన్నా, బైబిల్లో ఒక్క మాట కన్నా అర్థం తెలియని క్రైస్తవులు తల వెంట్రుకల కన్నా విస్తారంగా ఉన్నారు. కనుక ఇంకా చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంకా సమాధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ భజన చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సోదరులారా. అసలు ఏంటో, అసలు మనిషి మానవత్వం లేని ఇంత మానవ జాతి కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. నిజంగా ఆయన ఎంత దయగలిగిన వాడో ఒకసారి అర్థం చేసుకోనండి. ఇంత కఠిన హృదయాలకు, ఆయనను చూడలేని కఠినమైన హృదయం కలిగిన వారి కొరకు కూడా ప్రాణం పెట్టాడు. ఇంత ఘోర పాపుల కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. కానీ ఆయన్ని నిదానించి చూచి ఆయనే నా సర్వస్వం అనుకొని ఆయన కొరకే నా జీవితాన్ని అర్పణ చేసుకోవాలనే కృతజ్ఞత భావం కలిగిన వారు ఎందరు ఉన్నారు సోదరులారా. ప్రార్థనలు చేసుకొని ఆనందించడానికి అలవాటు పడిపోయిన క్రైస్తవ జీవితం చాలా మోసకరమైంది. క్రియలు చేయండి. క్రియలు లేని విశ్వాసం మృతం సోదరులారా. క్రీస్తును చూడండి, క్రియాపూర్వకంగా ఆయన వెంబడించండి. అప్పుడు ఆయన యందు మీరు కూడా ఏకత్వము పొందగలరు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. వాక్యాన్ని నమ్మండి. దేవుని యొక్క వాక్యము సజీవమైంది సోదరులారా, మార్పు లేనిది, పుటం వేయబడిందండి. పరిశుద్ధమైన లేఖనాలు వెండి కన్నా బంగారం కన్నా కోరదగినవండి దేవుని యొక్క వాక్యాలు. ఆ వెండిలు ఆ బంగారాలు వాటి కోసం కొట్టుకులాడి తన్నుకులాడి చచ్చిపోతాయి. ఆ షోకులు సరదాల కోసం గొప్పల కోసం విపరీతంగా అసలు ఎంత ప్రాకులాడుతున్నారో. ఇదంతా నాశనం సోదరులారా. దయచేసి ఆలోచించండి అని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభువు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆయన యొక్క కృపకు మనం పాత్రులుగా జీవించాలి. ఆయన క్రీస్తు యేసు మూలరాయి, పరిశోధింపబడిన రాయి, ఆయనే అమూల్యమైన రాయి. కానీ దేవుని ప్రజలకు, క్రీస్తును అంగీకరించని వారందరికీ అడ్డురాయి, అడ్డు బండ. ఎన్ని లేఖనాలు వ్రాయబడ్డాయి, ఎన్ని లేఖనములలో ఒక్క సున్నైన పొల్లైనా పోదండి. ఇవన్నిటినీ జరిగినప్పుడు చాలా అసలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి సోదరులారా. క్రీస్తును అంగీకరించని వారికి చాలా ఘోరమైన శిక్షలు ఉన్నాయి. దేవుడే తన ప్రియ కుమారుని లోకం కొరకు అర్పణ చేస్తే ఆ కుమారుని చూడని వారందరి గతి మామూలుగా ఉండదు. సర్వాధికారి అయిన దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. క్రీస్తును చూద్దాం. ఆయన మూలరాయిగా కలిగిన సంఘములో, ఆయన శరీరములో, జీవము కలిగిన దేవుని సంఘములో, సజీవుడైన ప్రభు యొక్క శరీరములో మనము కూడా పాలి భాగస్థులుగా, అవయవములుగా ఆయన రాజ్యం కొరకు శిరస్సు కలిగిన సంఘముగా పరలోకం కొరకు నిరీక్షణతో సాగిపోయే వారిగా బ్రతుకుదాం.
మరి దేవుని యొక్క చిత్తమైతే ఇలాంటి అనుభవాన్ని మీరందరూ కూడా సంపాదించుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను సోదరులారా. నిజంగా అబద్ధ బోధకుల సంఘాల్లో ఉండకండి, త్వరగా అక్కడ నుంచి వెళ్ళిపోండి. అపవిత్రమైన దాన్ని దేనిని ముట్టకుడి, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? చీకటితో వెలుగుకు ఏమి పొత్తు అసలు? నా ప్రియ సహోదరి సహోదరులారా, సర్వశక్తుడైన దేవుడే నిన్ను చేర్చుకుంటానంటున్నాడు. ఆయనే నీకు తల్లిగా, తండ్రిగా, ఆదరణకర్తగా, స్నేహితుడిగా, సహోదరుడిగా ఎన్ని విషయాల్లో మనకు సహాయపడుతూ ఉన్నాడో ప్రేమ స్వరూపి అయిన తండ్రి. కనుక ప్రభువునందు విశ్వాసం ఉంచి క్రీస్తు మార్గములో నమ్మకస్తులుగా జీవించి ఆయన క్రొత్తగా నిర్మించిన ఆలయములో, ఆయన తన శరీరమును దేవాలయములో మనలను కూడా చేర్చుకునే విధంగా మన ప్రవర్తనను మార్చుకుని ఆయనకి ఇష్టలుగా సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.